హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్. ఇంట్లో ఉపయోగించే వస్తువుల గురించి మనం కొన్ని తెలుసుకున్నాం. అది ఏమేమి వస్తువులు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే డే 1 నుంచి డే 6 వరకు కొన్ని వస్తువుల పేర్లు తెలుసుకున్నాం. దాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు వెళ్ళి తెలుసుకోండి. మనము ఈరోజు డే 7లో ఉన్నాం. డే 7లో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. లెట్స్ గో. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు. హోమ్ ఐటమ్స్. డే 7లో ఉన్నాం. డే 7లో ఒక 5 పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ radio, radio, radio. Second word charger, charger, charger. Third word printer, printer, printer. Fourth word headphones or earphones, headphones, headphones, headphones. Earphones, earphones, earphones. Fifth word microwave oven, microwave oven, micro, microwave, wave, oven, oven, microwave oven. మనము ఈ రోజు ఈ వీడియోలో ఈ 5 పదాల యొక్క మీనింగ్స్ మరియు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఫస్ట్ వర్డ్, ఇప్పుడు మనం ఫస్ట్ వర్డ్ చూద్దాం. రేడియో, RADIO. రేడియో అంటే ఆకాశవాణి లేదా రేడియో అంటాం. దాని మీనింగ్ చూద్దాం. ఏ డివైస్ టు లిజన్ టు మ్యూజిక్ ఆర్ న్యూస్, అంటే సంగీతం లేదా వార్తలు వినే పరికరం. మనం రేడియోని ఎందుకు యూజ్ చేస్తాం? నార్మల్గా ఏదైనా వినేదానికి ఏదైనా యూజ్ చేస్తాము. సాంగ్స్, న్యూస్ ఇలాంటి వినేదానికి మనము రేడియోని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఉన్న రేడియో అయితే మనము దాన్ని ఎక్కడికైనా తీసుకొని కూడా క్యారీ చేసుకుని వెళ్ళచ్చు సింపుల్గా. ఇప్పుడు సెకండ్ వన్ రేడియో అయితే ఓల్డ్ రేడియో. ఇక్కడ మనము ఏం చేస్తాము, ఇక్కడ ఈ ప్లేస్లో మనము క్యాసెట్స్, ముందు పాతకాలంలో ఏం చేస్తాము, క్యాసెట్స్ రికార్డ్ చేసుకుని దాన్ని ఇక్కడ క్యాసెట్ ఇన్సర్ట్ చేసుకుని ఇలాంటి రేడియోస్లో వేసుకొని వింటూ ఉంటారు పాత. ఇప్పుడు కాలంలో అంతా వైఫై కనెక్షన్స్ వచ్చేసింది కాబట్టి ఇలాంటి క్యాసెట్ రేడియోస్ని ఎవరు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ లిజన్ టు సాంగ్స్ ఆన్ ద రేడియో ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయం రేడియోలో పాటలు వింటాను. అంటే నేనేం చేస్తాను, ప్రతిరోజు ఉదయం రేడియోలో పాటలు వింటాను. మీరు ఇప్పుడు పాటల బదులు ఇంకేదైనా న్యూస్ అలాంటిది కూడా వింటూ ఉంటారు. అలాంటిది కూడా మీరు చేసి సెంటెన్స్ రాయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దే ఆర్ లిజన్ టు న్యూస్ ఆన్ ది రేడియో. అంటే వాళ్ళు ఏం చేస్తారు, రేడియోలో వార్తలు వింటూ ఉంటారంట. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ బాట్ ఏ న్యూ రేడియో ఫ్యూ డేస్ అగో. కొన్ని రోజుల ముందు తను ఏం చేసింది, ఒక ఆమె రేడియోను కొనిందంట. ఇంకొక వర్డ్కి వెళ్దాం. సెకండ్ వర్డ్ చార్జర్, CHARGER, చార్జర్. అది తెలుగులో కూడా మనం చార్జర్ అని అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ డివైస్ యూజ్ టు చార్జర్ బ్యాటరీస్ ఎస్పెషల్లీ ఫర్ ఫోన్స్. అంటే మనం ఎక్కువ చార్జెస్కి దేని పెడతాము, ఫోన్స్కి పెట్టుకుంటాము, ల్యాప్టాప్స్కి పెట్టుకుంటాము. ఇప్పుడు రీసెంట్గా బైక్స్, కార్స్ అవన్నీ కూడా బ్యాటరీ కార్స్, బ్యాటరీ స్కూటర్స్ అలాంటివన్నీ వచ్చేసింది. బ్యాటరీ బైసైకిల్స్ చాలా వాటికి ఇప్పుడు బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాటరీస్ అంటే ఏమి, మనకి ఛార్జ్ ఎక్కించుకొని ఛార్జ్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఉండేది ల్యాప్టాప్ ఛార్జర్. సెకండ్ ఇక్కడ కింద ఇప్పుడు నేను చూపించుకునేది అడాప్టర్. ఇది కేబుల్స్, ఇది మనము ఫోన్లకి యూజ్ చేస్తాం. మీకు ఇలాంటి అడాప్టర్స్, ఇలాంటి కేబుల్స్ అంతా మనం ఫోన్లలో యూజ్ చేస్తాం. మీనింగ్ చూద్దాం. దాని అర్థం ఫోన్ లేదా బ్యాటరీలకు విద్యుత్ అందించే పరికరం. అదే చెప్పాను కదా, మనకి మీ బ్యాటరీస్కి మనము ఛార్జర్ని ఎలా పెట్టుకుంటాము, ఈ అడాప్టర్ అనేది మనకి ఇక్కడ బ్యాటరీ టైప్ అనమాట. బ్యాటరీస్కి కరెంట్ మూలంగా మనము విద్యుత్ని అందిస్తాము. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ లాస్ట్ హిస్ ఫోన్ ఛార్జర్ ఇన్ ది ట్రైన్. అతడు రైల్లో తన ఫోన్ ఛార్జర్ని పోగొట్టుకున్నాడు. అతడు ఏం చేసుకున్నాడు, తన ఫోన్ ఛార్జర్ని రైల్లో మిస్ చేసుకున్నాడు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మై ఫోన్ ఛార్జర్ ఈజ్ బ్రోకెన్. అంటే నా యొక్క ఫోన్ ఛార్జర్ ఏం చెప్తున్నాను, విరిగిపోయింది అంటున్నాము. ఇప్పుడు మై ఫోన్ ఛార్జర్ ఇస్ నాట్ వర్కింగ్ అన్నామంటే నా ఫోన్ ఛార్జర్ పని చేయలేదు అంటున్నాం కదా. ఆ విధంగా మై ఫోన్ ఛార్జర్ ఇస్ స్టోలెన్ అంటే మై ఫోన్ ఛార్జర్ ఏమైంది, దారిపోయింది అంటున్నాం కదా. ఈ విధంగా కొన్ని సెంటెన్స్ మీరు కూడా మేక్ చేసి రండి. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ ఫర్గాట్ టు బ్రింగ్ హిస్ ఛార్జర్. అతను ఏం చేశాడు, తన ఛార్జర్ తెచ్చుకోవడానికి మర్చిపోయాడు. అక్కడ మనము సబ్జెక్ట్స్ ని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. అతడు, హీ అంటే అతడు అనుకున్నాము. హీ అంటే అతడు, షీ అంటే ఆమె. అలాంటప్పుడు మనం సబ్జెక్ట్స్ ని చేంజ్ చేసుకొని మనం నేమ్స్ కూడా యూజ్ చేసుకొని మనం సెంటెన్స్ ని మేక్ చేసుకొని రాసుకోవచ్చు. ఇంకొక వర్డ్లోకి వెళ్దాం. థర్డ్ వర్డ్ ప్రింటర్, అచ్చు వేసే యంత్రం. PRINTER, ప్రింటర్ అంటే అచ్చు వేసే యంత్రం. మీనింగ్ చూద్దాం. ఏ మిషన్ దట్ ప్రింట్స్ డాక్యుమెంట్స్ ఆర్ పిక్చర్స్ ఆన్ పేపర్. అంటే పేపర్ పై డాక్యుమెంట్లు లేదా చిత్రాలు ముద్రించే యంత్రం. ఇది ప్రింటర్. మనకి ప్రింటర్లో ఇప్పుడు సపోజ్ ఐడి కార్డ్స్, ఏదైనా ఐడి కార్డ్స్ మనం ప్రింట్ చేసుకోవాలన్నా ఇక్కడ ప్రింటర్లో పెట్టి మనం ఏ ఐడి కార్డ్ని ప్రింట్ చేయాలన్నా ఆ ఐడి కార్డ్ని అక్కడ పెట్టి మనం A4 షీట్లో మనకి ఏ పేపర్ కావాలన్నా ఆ పేపర్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద ప్రింటర్ ఈస్ నాట్ వర్కింగ్.
ఇక్కడ ప్రింటర్ పని చేయడం లేదు, ఏదో ఒక ప్రింటర్ పని చేయడం లేదు అని అంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దే బాట్ ఏ న్యూ ప్రింటర్ ఫర్ దేర్ కంప్యూటర్. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కంప్యూటర్ కోసం ఒక ప్రింటర్ని కొనుక్కున్నారు. ఎందుకు కంప్యూటర్ కోసం ప్రింటర్ అనుకుంటున్నారా? మన కంప్యూటర్లో ఇప్పుడు చాలా వర్డ్ డాక్యుమెంట్స్ అలాంటివన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం. దాన్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి, ప్రింటర్ యూజ్ చేస్తే మనం ప్రింట్ చేసుకోవాలి. దానికోసం వాళ్ళు ఒక ప్రింటర్ని కొనుక్కున్నారు. ఇప్పుడు సపోజ్ మనకి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటుంది, దాన్ని మనం ప్రింట్ చేసుకోవాలన్నా ఇలాంటి ప్రింటర్స్లోనూ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద ప్రింటర్ ప్రింటర్ 10 pages. అంటే మనకి 10 pages కావాలి ప్రింట్ చేసుకోను. ఇప్పుడు ఆ ప్రింటర్లో పెట్టామంటే మనకి 10 pages అని వచ్చేస్తుంది. మనకి ఒక వర్డ్ డాక్యుమెంట్ ఉంది, ఫస్ట్ పేజీ మనకి 10 pages కాపీ కావాలి. ఇప్పుడు మనము ప్రింటర్లో మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఆ ప్రింటర్లో మనకి ఏ పేపర్ కావాలో దాన్ని పెట్టి మనకి ఎన్ని పేజెస్ కావాలో సెట్ చేసుకుంటే ఒకేసారి 10 pages మనకి ప్రింట్ ఇచ్చేస్తుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్. హెడ్ ఫోన్లు లేదా ఇయర్ ఫోన్లు అని అంటాం తెలుగులో కూడా. హెడ్ ఫోన్స్ HEAD హెడ్, PHONES హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ EAR PHONES ఇయర్ ఫోన్స్. ఇప్పుడు రీసెంట్ గా మనం చాలా మంది యూజ్ చేసేది ఇలాంటిది. ఫస్ట్ టైప్ ఇయర్ బడ్స్. దీనికి వైర్ లేకుండా ఉంటుంది. ఆ బడ్స్ మాత్రం మనం చెవులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ వన్ ఉంది చూసారు, అది హెడ్ ఫోన్స్. ఈ హెడ్ ఫోన్స్ అంటే మనకి ఇక్కడ తల నుంచి ఇట్ట వస్తుంది కాబట్టి దాన్ని హెడ్ ఫోన్స్ అంటాం. ఇంకొకటి థర్డ్ వన్ అనేది వచ్చి ఇయర్ ఫోన్స్. అంటే మనకి దాన్ని వైర్ తో కూడా కనెక్ట్ అయ్యి చిన్న చిన్న బడ్స్ వస్తుంది, వైర్ వస్తుంది, దాంతో కూడా బడ్స్ వస్తుంది. దీన్ని మనం మొబైల్లోనే ల్యాప్టాప్ మనం దేంట్లో నుంచి మ్యూజిక్ అయినా ఏదైనా వినాలనుకున్నప్పుడు దీన్ని ఇలాంటివి యూజ్ చేసి వినొచ్చు. దాని మీనింగ్ చూద్దాం. డివైసెస్ వాంట్ ఆన్ ఆర్ ఇన్ ద ఇయర్స్ టు లిజన్ టు సౌండ్ ప్రైవేట్లీ. అంటే వ్యక్తిగతంగా శబ్దం వినడానికి చెవుల్లో పెట్టుకునే పరికరాలు. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం వినేదానికి యూజ్ చేసేద్దాం ఇలాంటి ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ అని. ఎగ్జాంపుల్స్ అంటే చూద్దాం. షీ యూస్ ఇయర్ ఫోన్స్ వైల్ ట్రావెలింగ్. ఆమె ప్రయాణ సమయంలో ఇయర్ ఫోన్లు ఉపయోగిస్తుంది. ఆమె ఏం చేస్తుంది, ఆమె ట్రావెల్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్లు ఉపయోగించింది. ఇప్పుడు మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్పొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక సపోజ్ ఒక కాల్ మాట్లాడాలి, ఇక్కడ మన చుట్టుప్రక్కల చాలా ఎక్కువ శబ్దాలుగా ఉంది. అలాంటి సమయంలో మనం ఫోన్ మాట్లాడితే మనకి వినిపిదు కదా, సరిగా వినిపిదు. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఇలాంటి ఇయర్ ఫోన్స్ ని, ఇయర్ బడ్స్ ని యూజ్ చేసి మనం పర్ఫెక్ట్ గా ఏమైనా మాట్లాడి వినొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ ఈస్ లిజనింగ్ టు మ్యూజిక్ యూజింగ్ హెడ్ ఫోన్స్. అతడు ఏం చేశాడు, హెడ్ ఫోన్స్ యూజ్ చేసి మ్యూజిక్ వింటున్నాడు. మ్యూజిక్ అని కాకుండా మనకి ఏమి కావాలో మనం అవి వింటూ ఉండొచ్చు ఇలాంటి హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ వియర్ యువర్ ఇయర్ ఫోన్స్ డ్యూరింగ్ ది కాల్ మాట్లాడేటప్పుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి, ఇయర్ ఫోన్స్ ను యూజ్ చేయాలి అంటున్నారు. ఎందుకు, మనం ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ట్రావెలింగ్ లో ఉన్నాము, ఇప్పుడు ట్రైన్ ట్రావెలింగ్ అనుకుంటాం. ట్రైన్ లో వెళ్ళాలంటే చాలా మంది మెంబర్స్ ఉంటారు. అలాంటప్పుడు ఏమి చాలా నాయిస్, చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. మనం అప్పుడు ఏమి పర్సనల్ గా మాట్లాడలేము. అలాంటప్పుడు చాలా డిస్టర్బెన్స్ వల్ల మనం మాట్లాడేది వాళ్ళకి వినదు, వాళ్ళు మాట్లాడేది మనకి వినదు కదా. అలాంటప్పుడు మనము ఇలాంటి ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ యూజ్ చేసుకుంటే మనం మాట్లాడే వాళ్ళకి పర్ఫెక్ట్ గా వింటుంది, వాళ్ళు మాట్లాడేది మనకి బాగా ఏమి ట్రబుల్ లేకుండా బాగా వినిపిస్తుంది. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ మైక్రోవేవ్ ఓవెన్. మైక్రోవేవ్ ఓవెన్ ని తెలుగులో కూడా మైక్రోవేవ్ ఓవెన్ అంటాం. మైక్రోవేవ్ ఓవెన్ MICRO మైక్రోవేవ్ WAVE మైక్రోవేవ్ ఓవెన్ OVEN ఓవెన్ మైక్రోవేవ్ ఓవెన్. దాని మీనింగ్ చూద్దాం. ఏ కిచెన్ అప్లయన్స్ యూజ్డ్ టు హీట్ ఆర్ కుక్ ఫుడ్ క్విక్లీ. అంటే ఆహారాన్ని త్వరగా వేడి చేసే వంట పరికరం. మనకి ఆహారం ఇప్పుడు మార్నింగ్ చేసుకుంటాం, ఏదైనా ఒక ఇదనుకుంటాము ఆహారం, అది మధ్యాహ్నం తినేదానికి కొద్దిగా చల్లగా ఉంటుంది కదా, దాన్ని వేడి చేసుకునేదానికి ఇలాంటి ఓవెన్స్ యూజ్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ చాలా చోట్ల ఇప్పుడు ఎక్కువ మంది పిజ్జాస్, బర్గర్స్ అవంతా తింటున్నారు. అలాంటివన్నీ ఉండేదానికి మనకి ఇలాంటి మైక్రో ఓవెన్స్ చాలా బెస్ట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దే హీటెడ్ ద ఫుడ్ ఇన్ ద మైక్రో ఓవెన్. అంటే వాళ్ళు మైక్రో ఓవెన్ లో ఆహారాన్ని వేడి చేశారు. ఇప్పుడు మార్నింగ్ చేసుకున్నారు, అది మధ్యాహ్నం తినే చల్లగా ఉండిందంట, చల్లగా ఉంటుంది కదా, దాన్ని మనము ఇలాంటి మైక్రోవేవ్స్ యూజ్ చేసి వేడి చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మైక్రోవేవ్ ఓవెన్ సేవ్ కుకింగ్ టైం. మనం వండుకునే సమయాన్ని ఆదా చేసుకోవచ్చు, అంటే సేవ్ చేసుకోవచ్చు టైంని. ఈ మైక్రోవేవ్స్ లో పెడితే మనకి టైం కూడా తొందరగా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఐ హీట్ మై లంచ్ ఇన్ ది మైక్రోవేవ్ ఓవెన్. నేను నా మధ్యాహ్న భోజనాన్ని మైక్రోవేవ్ లో వేడి చేశాను. అంటే మార్నింగ్ ఎప్పుడో చేసిన మార్నింగ్ నుంచి నా ఈవినింగ్ తినాలంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మైక్రోవేవ్స్ యూజ్ చేసి వేడి చేసుకుని తినొచ్చు. మనం ఈ రోజు ఒక 5 పదాలు నేర్చుకున్నాం. ఆ పదాలు మీకు అందరికి నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.